ఏంటమ్మా గ్యాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇక్కడ గ్యాస్ కొట్టేవాడు ఉన్నాడమ్మా. అవునా? నువ్వెప్పుడు చేయని పనులు చేశానని గ్యాస్ కొడుతుంటావు కదా అబద్ధాలు చెబుతూ. అప్పుడు స్టార్ట్ చేయను. మన హయాంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి అమ్మఒడి ఇచ్చాం. ఫస్ట్ అబద్ధానికి స్మెల్ వస్తున్నట్టుంది. అమ్మా గ్యాస్ నిండుతున్నట్టు చూసుకో. అవును, స్మెల్ వస్తుంది. అన్నా స్టార్ట్ చేయి. ఇంకోటి జాబ్ క్యాలెండర్ పూర్తి చేశా. స్మెల్ వస్తుంది. నిజమేనా? స్మెల్ వస్తా ఉంది. అమ్మో, లేవట్లేదండి. అయితే నిండుతున్నట్టే. అన్నా కొట్టు. పోలవరం పూర్తి చేశా. స్మెల్ వస్తుంది కానీ అన్న మన హయాంలో ఇసుక ఫ్రీ. అక్కడ యుద్ధం వల్ల గ్యాస్ ఆగిపోయింది, ఇక్కడ నీ అబద్ధాల వల్ల గ్యాస్ నిండిపోతుంది. కానీ అన్న అబద్దు. మన ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్ ని అరికట్టాం. అమ్మో, స్మెల్ ఎక్కువ వస్తుంది. ఆ గ్యాస్ కొట్టడం ఆపేమనండి, పేలిపోయేటట్టుంది. మన గవర్నమెంట్ లో అన్న ఆపి. ఈ అబద్ధానికి గ్యాస్ బండి పేలిపోయేటట్టుంది. అమ్మా నువ్వు తీసుకెళ్ళి. నానా వచ్చేసాం నానా. మన జీరన్న కట్టించిన పాలకుల హాస్పిటల్కి వచ్చేసాం నానా. డాక్టర్ 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 మా నాన్న కళ్ళు దూరి కింద పడ్డా డాక్టర్. మీరు సరైన ప్లేస్ కి తీసుకొచ్చారు. ఇదే మన జగనన్న కట్టించిన పాలకొల్లు మెడికల్ కాలేజీ. రండి లోపలికి వెళ్దాం. మీరేనా డాక్టర్? మీరేంటి ఇలా ఉన్నారు? ఏడాకి పేషెంట్లు ఎవరు రాక నాకు నేనే వైద్యం చేసుకున్నాను. ఎమర్జెన్సీ వాడికి వచ్చేసాం. ఈ బెడ్ మీద పడుకోబెట్టండి. అయ్యో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్. 1 సెకండ్. అయ్యో నానా. అదేంటి డాక్టర్? మన జగన్ మెడికల్ హాస్పిటల్ ఆయుర్వేద మూలికలు పెట్టించాడు. ఇది పిండితే ఏ రోగమైనా ఎగ్బఫే. చాలా గ్రేట్ జగనన్న. డాక్టర్ డాక్టర్ అవేంటి డాక్టర్? ఓ వాళ్ళ మన కాలేజ్ స్టూడెంట్స్ అయ్యే వాళ్ళు. అర్థం కావట్లే. మా అన్న చాలా గ్రేట్. సూపర్ మా అన్న. అయిపోయింది. దానికి షాక్ అయిపోతావు ఏందయ్యా? మన జగన్ ఇంకా ఏం కట్టించాడు తెలుసా? అదిగో ఆరం చూసావా, అది ఎమర్జెన్సీ వార్డు. ఇదిగో ఎడం చూసావా, ఇది పోస్ట్ మార్టం వార్డు. అదిగో అక్కడ పిల్లకాయలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ. ఇది టివు. ఈ పేషెంట్ కి బ్యాండేజ్ కట్టాలి. ఏమైంది డాక్టర్? నానా, ఈ ఆవులేంటి? నానా ఎక్కడున్నా? నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఇలా కాలేజ్ సూపర్. మా జగన్ సూపర్ కట్టించాడు. జగనన్న హోమ్ మినిస్టర్ గురించి నెగిటివ్ గా చెప్పమన్నాడు. జగనన్న ఈ మాత్రం ఇంటిస్తే చాలు చల్లరేగిపోతాను. వచ్చిందండి మాదానివేనా? కాదు. మరి మీద చేసావు. అడ్రస్ చెప్పు. ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ హోం మంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి డాన్స్ చేస్తుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అని కూతలు పెడుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మొన్న నువ్వు మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అయిందక్క. మరి మాట్లాడింది ఎవరనుకున్నావు? నేను మాట్లాడితే మినిమం ఉంటది. అక్క ఆ హోమ్ మంత్రి అంతా బ్యాడ్ చేయమంటే నిన్ను బ్యాడ్ చేసుకున్నావు అక్క. ఏదక్క నవ్వుతున్నావు? మనకు అలవాటే కదరా పొడుద్దామని వెళ్ళి పొడిపించుకొని రావడం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆంధ్ర అభివృద్ధి అయిపోతుంది. ఎట్లా పేటిఎంస్ జగనన్న మీటింగ్ ఉంది, వస్తారా? వస్తే నెత్తికోతలకు ఆర్డర్ ఇస్తాను. బుద్ధిందా లేదా నీకు? మేము తాగుపోతాం అనుకుంటున్నావా? జగనన్న మీటింగ్ కి క్వార్టర్ ఇస్తేనే వస్తాననుకుంటున్నావా? నువ్వు క్వార్టర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అబ్బానం ఉంది, అబ్బానంతో వస్తాం మేము. ఈ క్వార్టర్లు నువ్వే పెట్టుకో. అన్న మీద అబ్బానాన్ని మందు సీసాలతో పోలుస్తావా? అలా వెళ్దాం, మా అభిమానం ఏంటో చూపిస్తాం. మనం వెళ్దాం, మా అభిమానం ఏంటో చూపిస్తాం. చూడమ్మా, నేను వస్తా ఉంటా.
అయ్యో ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ అండి, It's okay. ఐఎమ్ సారీ అండి, నిజంగా సారీ అండి, కాలు పట్టుకుంటా అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ హంబుల్ సారీ అండి. ఎంత వినయంగా ఉన్నాడో. అతని పేరు వినయ్ అనుకుంటాను. అయ్యో అయ్యో ఆగండి, అయ్యో ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆ డబ్బా నేనే తాగి పడేసాను. అవునా? ఇట్స్ ఓకే అండి. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి. సో ఆహా, క్యూట్. ఎంతటి వినయం ఈ అబ్బాయికి. ఇంతకీ ఎవరై ఉంటాడో. నేనా నేనా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను వైసీపీ పేటీఎం గానండి. పేటిఎం గడవా? తిరుపతి లడ్డు కల్తీ చేశారుగా. ఒక్కసారి సారీ చెప్తావా? చెప్పను బ్రదర్. గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారం కొట్టేశారు కదా, దానికి ఒకసారి సారీ చెప్పొచ్చు కదా. చెప్పను బ్రదర్. పరకామణిలో దొంగతనం చేశారుగా, దానికి ఒకసారి సారీ చెప్తారా? చెప్పను బ్రదర్. వీడు మనకి చెప్పడు కానీ దేనికి చెప్తాడో చూపిస్తా. హలో, ఏంటి సాక్షి పేపర్లో ఏసీ ఫోటో తప్పు పడిందా? ఓ ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా క్షమించు ప్రభువా. లడ్డూ కల్తీకి మాత్రం క్షమాపణ చెప్ప, చెప్పను బ్రదర్. అది ఏసీకి మాత్రం క్షమించి ప్రభువా అంట. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చెప్పు చెప్పు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఫేక్ గాళ్ళకి, అవినీతి పరులకి, మరీ ముఖ్యంగా దోచుకునే దొంగ నాయాలకి చాలా దూరంగా ఉండాలి. అప్పుడే ఆంధ్ర బాగుపడుతుంది, ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. దోచుకునే దొంగ నాయాలకి చాలా దూరంగా ఉండాలి. వీళ్ళొచ్చిన తర్వాతే మనకి గతి పట్టింది. లేదంటేనా ఇసుక మాఫియాలు, భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ఇలా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీ. డిప్రెషన్. ఈ లడ్డు ఇష్యూ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోషన్ చేపించాలా? ఏమనన్నా? ఆ లడ్డు కల్తీ అయిపోయిందని. డిప్రెషన్. ఆ కల్తీ అయినా అసలు కల్తీ అవ్వలేదని. డిప్రెషన్. నాకు అర్థమైందన్నా, కల్తీ అయింది కానీ జంతు కొవ్వలేదని. डिप्रेशन. అది అసలు నెయ్యే కాదని చెప్పానా? डिप्रेशन. डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन. అన్న, బ్యాడ్ పోస్ట్ పెట్టినందుకు పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్ వచ్చింది. डिप्रेशन. डिप्रेशन. ఏంటన్నా మనం ఈ మధ్య శవరాజకీయాలు ఏం చేయట్లేదు. ఒక్క శవం కూడా చెక్కట్లేదు మనకి. डिप्रेशन.